కరీంనగర్ పీఎంజే జ్యువెలర్స్ భారీ చోరీకి సంబంధించి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మే 3న రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జ్యువెలర్స్ చోరీ ఘటనలో కరీంనగర్ జిల్లా పోలీసులు 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బీహార్ జైల్లో ఉన్న ప్రధాన సూత్రధారి సుబోధ్ సింగ్ నేతృత్వంలో జైలు నుంచి ఈ చోరీ ఘటనకు ప్రణాళిక రూపొందించారని, పథకం ప్రకారమే ఈ గ్యాంగ్ చోరీకి తెగబడినట్టు తెలుస్తోంది. జ్యువెలరీ చోరీ ఘటనకు సంబంధించి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంతో మా ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్. కేంద్రంలో సంచలనం సృష్టించినటువంటి పిఎంజే జ్యువెలరీస్ ఘటన అయితే పోలీసులు ఒక కీలక పురోగతిని అయితే సాధించారు. ఇక అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందినటువంటి దొంగలను అయితే ఇప్పుడు ప్రస్తుతం కరీంనగర్ పోలీస్ కమిషనర్ పోలీసుల అదుపులో అయితే ఉన్నారు. ఇప్పుడు ఇదే విషయం మనతో పాటు మాట్లాడేందుకు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలం గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ పురోగతిపై అంటే ఎంతమంది పోలీసులు, మొత్తం ఎన్ని బృందాలుగా ఎన్ని రాష్ట్రాలకు వెళ్ళారు సార్? దీంట్లో ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ టీమ్స్ వర్క్డ్ లోకలీ. ఇక్కడ మల్టిపుల్ టీమ్స్, మోర్ దెన్ 20 టీమ్స్ వర్ ఫౌండ్. అరౌండ్ 130-140 పీపుల్ పార్టిసిపేటెడ్. దీంట్లో లోకల్ ఉన్న సీసీటీవీ కెమెరాస్ అన్ని వెరిఫై చేసుకొని ఎవిడెన్స్ కలెక్ట్ చేసాము. అదర్ స్టేట్స్లో మనకి లింక్ దొరికిన తర్వాత బీహార్, బెంగాల్ అండ్ మహారాష్ట్ర అండ్ అదర్ స్టేట్స్లో కూడా మల్టిపుల్ టీమ్స్ పంపడం జరిగింది. అక్కడ వీళ్ళు ఇంకా వర్కౌట్ చేసి ఐడెంటిఫై చేశారు. దెన్ ముగ్గురు అఫెండర్స్ కూడా పట్టుకున్నారు. ఇంకా రిమైనింగ్ అబ్స్కాండింగ్ ఆపరేటర్స్ కూడా అలర్ట్ అయ్యారు ఇప్పుడు అరెస్ట్ తర్వాత. కాబట్టి వాళ్ళ మీద కూడా మేము నిఘా పెట్టాము. అక్కడ ఇంకా టీమ్స్ వర్క్ చేస్తున్నారు. అక్కడ ఇంకా తొందరగా వాళ్ళకి అరెస్ట్ చేస్తాం. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లంటే వీళ్ళంతా కూడా ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి అంతర్రాష్ట్ర దొంగల ముఠ. వీరు ఈ రాష్ట్ర వాళ్ళే అని చెప్పి మీరు ఎట్లా అసలు ఐడెంటిఫై చేశారు సార్? దీంట్లో మెయిన్లీ ఎవిడెన్స్ ప్లస్ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వచ్చిన ఫొటోస్, తర్వాత మన దగ్గర టెక్నికల్ టూల్స్ ఉన్నాయి. అండ్ అదర్ స్టేట్స్లో విట్నెస్ వర్జన్ కూడా ఉంది. వాళ్ళు కూడా డౌట్ ఇచ్చారు దట్ ఈ స్టేట్ వాళ్ళు ఉండవచ్చు. తర్వాత ఆ స్టేట్స్ వాళ్ళతో ఎస్పీస్తో మాట్లాడి, అక్కడ సూపరింటెండెంట్తో మాట్లాడి జైల్లో కూడా మేము వెరిఫై చేసుకున్నాము. అండ్ మొత్తం కంబైన్డ్ ఇన్ఫర్మేషన్ యూస్ చేసిన తర్వాత మనకి తెలిసింది దట్ దే ఆర్ ఫ్రమ్ ది స్టేట్. సార్, సమ్ పొలిటికల్ పార్టీస్ ఆర్ ఎలిగేటింగ్ దట్ దిస్ ఇన్సిడెంట్ వాట్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ నెగ్లిజెన్సీ ఆఫ్ పోలీస్ అని చెప్పి ఎలిగేషన్ చేస్తున్నారు. దాన్ని ఏమంటారు? ఐ విల్ నాట్ సే ఇట్స్ కరెక్ట్ ఎలిగేషన్. ఎందుకు అంటే బిఫోర్ దాట్ ఓన్లీ స్పెషల్ డ్రైవ్ మేము చేసి ఉంటాము. ఎవ్రీడే వీ కెనాట్ కండక్ట్ స్పెషల్ డ్రైవ్. కానీ ఆ వీక్లో స్పెషల్ డ్రైవ్ జరిగింది. కానీ స్పెషల్ డ్రైవ్ చేసిన తర్వాత కూడా ఈ టైప్ ఆఫెన్స్ జరగవచ్చు. ఎందుకంటే వాళ్ళు డీటెయిల్గా ప్లాన్ చేసి వచ్చారు. మొత్తం 1.5 months 2 months నుంచి ఇది ప్లానింగ్ చేస్తున్నారు. అండ్ వేరే స్టేట్ వాళ్ళు ఉన్నారు. సో దీనివల్ల ఎంత చేస్తే కూడా జరగవచ్చు. ఐ విల్ నాట్ సే దేర్ ఇస్ నెగ్లిజెన్స్ ఫ్రమ్ పోలీస్ సైడ్, కానీ లెర్నింగ్స్ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైనా ఈ టైప్ ఆఫెన్స్ జరిగితే జనరలీ మెయిన్ రోడ్స్ మీద మేము చెకింగ్ పెడతాము, అన్ని చెక్ చేస్తాము. కానీ ఇంటర్నల్ రోడ్స్ మీద ఫోకస్ ఉండదు. దీని మీద కూడా నెక్స్ట్ టైం ఇట్లా జరిగితే ఫోకస్ ఉంటాయి. లెర్నింగ్ ఫర్ అస్. లాజెస్ చెకింగ్లో సెక్యూరిటీ ల్యాబ్స్ ఏమైనా ఉంటే, షోరూమ్స్లో జ్యువెలరీ షోరూమ్లో సెక్యూరిటీ ల్యాబ్స్ ఏమైనా ఉంటే అది కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ గురించి కూడా ఎట్లా సెక్యూరిటీ పెంచాలి అవేర్నెస్ సెషన్ చేస్తాం. అంటే కరీంనగర్లో పట్టపగలే ఇట్లా గన్స్ పట్టుకొని తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. జరిగిన 3 రోజులకి ఇంకొక ఘటన కూడా జరిగింది. కరీంనగర్ పబ్లిక్కి భద్రత లేకుండా పోతుందంటూ కూడా చాలా పబ్లిక్ అయితే అనుకుంటున్న పరిస్థితి ఉంది. అంటే ఇట్లాంటి జరగకుండా ఉండాలంటే ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? సింపుల్గా చూస్తే దే ప్లాంట్. ఇప్పుడు వెపన్ పట్టుకొని వాళ్ళు ఎక్కువ తిరగలేదు. వెపన్ సెకండ్ 1 day బిఫోర్ ఆఫెన్స్ ఓన్లీ ధర్మపురి తీసుకువచ్చారు. కరీంనగర్లో ఫర్ ఎగ్జాంపుల్ 11లో ఒక ఆఫెన్స్ స్టార్ట్ అయింది. 10:50 కరీంనగర్ వచ్చారు. సో చూస్తే ఓన్లీ హాఫ్ అన్ అవర్ 1 hour వెపన్ పట్టుకుని ఉన్నారు. ఇంటర్నల్ రోడ్స్ యూస్ చేసుకుని వచ్చారు. సో వాళ్ళ వెహికల్ చెకింగ్లో మన వెహికల్ దొరుకుతుందా లేదా వీ కెనాట్ గ్యారంటీ. సో ఇట్స్ అ రిస్క్. అండ్ ఈ రిస్క్ అన్ని ప్లేసెస్లో ఉంటాయి. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ప్రివెంట్. కానీ ప్రివెంట్ చేయడానికి యాక్టివిటీస్ మేము చేస్తాము. డెటరెన్స్ వల్ల కూడా చాలా ప్రివెంట్ అవుతుంది. చెకింగ్ వల్ల కూడా ప్రివెంట్ అవుతుంది. కానీ ఈ టైప్ ఆఫ్ ఇంటర్ స్టేట్ గ్యాంగ్ ఆఫెండర్స్ ఇంత ప్లానింగ్ చేస్తే వస్తే ఇట్ బికమ్స్ డిఫికల్ట్. అఫ్ కోర్స్ ఐ కెనాట్ 100% గ్యారంటీ దట్ ఇట్లాంటి క్రైమ్ మళ్ళీ ఎప్పుడైనా జరగదు. నో ఎస్పీ, నో సిపి కెన్ గ్యారంటీ దట్. కానీ దీంట్లో ప్రతి ఇన్సిడెంట్లో లెర్నింగ్స్ ఉంటాయి. ఆ లెర్నింగ్ తీసుకొని ఎట్లా ఇంకా సెక్యూరిటీ పెంచాలి దట్ విల్ ఎన్ష్యూర్. అండ్ ప్లస్ ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, వీ నీడ్ సపోర్ట్ ఫ్రమ్ పబ్లిక్ ఆల్సో. సస్పిషియస్ మూవ్మెంట్ కానీ లేకపోతే ఇట్లా లాజెస్ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఐడెంటిటీ కార్డ్ చెక్ చేయడం, ఐడెంటిటీ చెక్ చేయడం, సస్పిషన్ ఉంటే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడం, అన్నీ కూడా చేస్తే మనకి కూడా హెల్ప్ అవుతుంది. సార్, ఇప్పటికే 3 అయితే దొరికారు. మిగతా వాళ్ళని ఇంకెన్ని రోజులు పడుతుంది అసలు పట్టుకోవడానికి? తొందరగా మేము పట్టుకుంటాం వాళ్ళకి, తొందరగా సూన్. థ్యాంక్ యూ సార్. మొత్తంగా కూడా చూసుకున్నట్లయితే ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు కూడా ఈ దొంగలను పట్టుకునేందుకైతే గాలింపు చర్యలు జరుగుతున్నాయి. మిగతా దొంగలను కూడా త్వరలోనే పట్టుకుంటామని చెప్పేసి కరీంనగర్ సిపి గౌస్ అలం తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అరుణ్తో సంతోష్ కుమార్, స్వతంత్ర టీవీ.